హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే డిఎన్ఏ మూవీ. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓపెన్ చేస్తే సరోజం అనే మహిళ ఒక షాప్కి వెళ్ళి అక్కడ రహస్యంగా డ్రగ్స్ని డెలివరీ ఇచ్చేసి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పోలీసులు అక్కడికి వెళ్ళి డ్రగ్స్ తీసుకున్న వ్యాపారిని అరెస్ట్ చేస్తారు. దాంతో డ్రగ్స్ సప్లై చేసే మురుగన్ అనే వ్యక్తి సరోజంకి కాల్ చేసి, నువ్వు డెలివరీ ఇచ్చిన చోట పోలీసుల రైడ్ జరిగింది, పోలీసులు నిన్ను కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పడంతో సరోజం వెంటనే తన బండిని వదిలేసి ఆటోలో ఎక్కి తర్వాత అక్కడి నుంచి వాళ్ళ గ్రూప్కి సంబంధించిన వ్యాన్ని ఎక్కుతుంది. ఇలా వాహనాలు మారుతూ చివరికి మురుగన్ దగ్గరికి చేరుకొని ఆ డ్రగ్స్ డెలివరీ చేయగా డబ్బును మురుగన్కి అప్పచెప్తుంది. దాంతో మురుగన్ తన గ్యాంగ్ని మొత్తాన్ని చూసి, మన డెలివరీ గురించి పోలీసులకి తెలిసింది అంటే మనలోనే ఎవరో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని అందరినీ అనుమానిస్తాడు. అదే టైంలో డిఎస్పి రాజా అక్కడికి వెళ్ళి మురుగన్ అండ్ గ్యాంగ్తో ఫైట్ చేసి అందరినీ అరెస్ట్ చేస్తాడు. దాంతో మురుగన్ జైలుకి వెళ్తూ సరోజంని చూసి, నువ్వు ఏమీ బాధపడకు, నేను నీకు వెంటనే బెయిల్ తెప్పిస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పోలీస్ ఆఫీసర్ గాయత్రి సరోజం పేరుతో మురుగన్ గ్యాంగ్లో జాయిన్ అయ్యి ఆ గ్యాంగ్ మొత్తాన్ని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత గాయత్రి వాళ్ళ అన్నయ్య పట్టాభి బైక్ మీద వెళ్తుండగా లారీ అదుపు తప్పి పట్టాభిని గుద్దేయడంతో పట్టాభి అక్కడికక్కడే చనిపోతాడు. అయితే శంకర్ అనే వ్యక్తి వచ్చి గాయత్రిని కలిసి, మీ అన్నయ్యది రోడ్ యాక్సిడెంట్ కాదు, అది హత్య, నువ్వు మురుగన్ అన్నని నమ్మించి మోసం చేశావు, ఇప్పుడు మురుగన్ అన్న వేట మొదలు పెట్టాడు, నీ ఫ్యామిలీలో ఎవరిని వదలడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో గాయత్రి చేత సీక్రెట్ ఆపరేషన్ చేపించిన డిఎస్పి రాజాకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి ఉండటంతో మురుగన్ అండ్ గాయత్రి వెంటపడటం మొదలు పెడతారు. 2 సంవత్సరాల తర్వాత కేరళలోని కొచ్చిన్లో రేడియో జాకీగా పనిచేస్తున్న హన్నా మరియు నారాయణ్లు ఒకరికొకరు ఇష్టపడతారు, రిలేషన్లో ఉంటారు. ఒకరోజు ముకుందన్ అనే వ్యక్తి తన డాగ్ కోసం ఫుడ్ని కొనుక్కుంటాడు. ముకుందన్ పక్క ఇంట్లో ఉండే పిల్లవాడు కాల్ చేసి, అంకుల్ మీ డాగ్ కనిపించడం లేదు అని చెప్పగా వెంటనే తన ఇంటికి స్టార్ట్ అవుతాడు. అయితే దారి మధ్యలో ఒక ప్లేస్లో తన కుక్క కట్టేసి ఉండటం చూసిన ముకుందన్ వెంటనే వెళ్ళి ఆ కుక్కని విడిపించగా ఆ కుక్క వెంటనే చెట్ల పొదల్లోకి వెళ్ళిపోతుండడంతో ముకుందన్ కూడా దాన్నే ఫాలో అవుతూ వెళ్తుంటాడు. ఒక కిల్లర్ ఫేస్కి మాస్క్ పెట్టుకొని వచ్చి ముకుందన్ని బాగా కొట్టి తన స్థావరానికి తీసుకువెళ్ళి చిత్రహింసలు పెడతాడు. ఆ తర్వాత రోజు చెత్త డంపింగ్ యార్డ్ ప్రాంతంలో డెడ్ బాడీ దొరకడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఆ డెడ్ బాడీ మీద రోడ్డు వేయడానికి ఉపయోగించే తార్ని పోసేసి ఉంటుంది. ఆ కిల్లర్ ఎవరో గుర్తుపట్టకుండా ఇలా చేస్తాడు. కిల్లర్ అది తెలుసుకొని పోలీసులు వెంటనే ఇంట్రాగేషన్ మొదలు పెడతారు. ఆ రోజు రాత్రి నారాయణ్ హన్నాని కలవడానికి తన ఇంటికి వెళ్ళగా అక్కడ హన్నా ఇంట్లో రకరకాల కత్తులు, ఆయుధాలు కనిపిస్తాయి. వాటిని చూసిన నారాయణ్ ఏమిటవి అని అడగగా అది విన్న హన్నా, ఇవి మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆయుధాలు, నా చిన్నతనంలో నా పేరెంట్స్ని దారుణంగా చంపేశారు, అప్పటి నుంచి ఒంటరిగానే పెరుగుతున్నాను, ఇంతకుముందు నేను అనాథ ఆశ్రమంలో ఉండేదాన్ని, ఈ మధ్యనే ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాను అని అంటుంది. ఆ తర్వాత రోజు హన్నా మరియు నారాయణ్ కలిసి ఎఫ్ఎం స్టేషన్లో పోలీస్ ఆఫీసర్ రేచల్ని ఇంటర్వ్యూ చేయడంతో రేచల్ నారాయణ్ని చూసి, ఇంటర్వ్యూ పబ్లిష్ చేసిన తర్వాత నాకు కూడా ఇంటర్వ్యూ కాపీని పెన్ డ్రైవ్లోకి పంపించు, ఫ్రీ టైంలో వింటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు కేసు విచారణలో భాగంగా ఆఫీసర్ రేచల్ తన టీంలోని ఎల్డో మరియు ఆనంద్తో కలిసి వెళ్ళి డాక్టర్ రేమాండ్ని కలవగా డాక్టర్ రేమాండ్ రేచల్ టీంని చూసి, కిల్లర్ విక్టిమ్ని గుర్తుపట్టలేకుండా చేసేశాడు, చిత్రహింసలు పెట్టి చివరికి పొగలు కక్కుతున్న వేడివేడి తార్ని డెడ్ బాడీ మీద పోశాడు అని చెప్పి డెడ్ బాడీ నోట్లో దొరికిన ఒక పెన్ డ్రైవ్ని రేచల్కి ఇచ్చి ఆ పెన్ డ్రైవ్ని విక్టిమ్ నోట్లో పెట్టాడు అని చెప్తాడు. దాంతో వెంటనే రేచల్ ఆ పెన్ డ్రైవ్లోని వీడియోని ప్లే చేయగా దానిలో కిల్లర్ విక్టిమ్ని చాలా చిత్రహింసలు పెట్టి తనని ఎలా చంపాడో మొత్తం కూడా పెన్ డ్రైవ్లో రికార్డ్ అయి ఉంటుంది. అంతేకాకుండా విక్టిమ్ మాట్లాడుతూ, నేను చాలా పెద్ద తప్పు చేశాను, అందుకే నాకు ఈ శిక్ష పడుతుంది అని చెప్తాడు. డెడ్ బాడీని గుర్తుపట్టలేనట్లుగా ఉండడంతో పోలీసులు కూడా
చనిపోయింది ఎవరో అని తేల్చలేని సిచ్యువేషన్లో ఉంటారు. అదే టైంలో గోపి అనే వ్యక్తి పోలీసులను కలిసి ముకుందన్ అనే వ్యక్తి నా దగ్గర 6 కోట్లు అప్పు తీసుకొని ఇప్పుడు కనిపించకుండా పారిపోయాడు. నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని కంప్లైంట్ ఇచ్చి ముకుందన్ ఫోటో మరియు ఆనవాళ్లు చెప్పడంతో పోలీసులు ముకుందన్ వివరాల్ని వారికి దొరికిన ఆ డెడ్ బాడీని పోల్చి చూసుకొని చనిపోయింది ముకుందన్ అని సర్ది నిర్ధారిస్తారు. అదే టైంలో చార్లీ అనే ఒక వ్యక్తి లైలా అనే ఒక ప్రాస్టిట్యూట్తో ఫోన్లో మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఒంటరిగా వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో కిల్లర్ కార్కి పంక్చర్ అయ్యేలా చేయడంతో చార్లీ కార్ ఆగిపోతుంది. దాంతో చార్లీ అటుగా వెళ్తున్న అంబులెన్స్ని ఆపి లిఫ్ట్ అడిగి అంబులెన్స్లో ఇంటికి వెళ్తూ ఉంటాడు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ కిల్లర్ అంబులెన్స్ డ్రైవర్గా చార్లీకి లిఫ్ట్ ఇచ్చి ఉండడంతో చార్లీని బాగా కొట్టి తన స్థావరానికి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత రోజు చార్లీ వైఫ్ అయినటువంటి మెర్లిన్ వెళ్ళి రేచల్ని కలిసి ఎవరో నా భర్తని కిడ్నాప్ చేసి వాట్సాప్లో ఒక వీడియోని పంపించారు. మెర్లిన్ రేచల్కి ఆ వీడియో చూపిస్తుంది. ఆ వీడియోలో కిల్లర్ చార్లీని చిత్రహింసలు పెడుతూ ఉండగా చార్లీ మాత్రం నేను తప్పు చేశాను, అందుకే నాకు ఈ శిక్ష పడుతుంది అని అంటాడు. చార్లీ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసుకుంటూ వెళ్ళిన రేచల్ అండ్ టీమ్కి ఫారెస్ట్ ఏరియాలో అంబులెన్స్ కనిపిస్తుంది. తర్వాత అంబులెన్స్ డోర్ని ఓపెన్ చేయగా దాని నిండా ఉన్న తేనెటీగలు చార్లీని గుర్తుపట్టకుండా కరిచేసి ఉంటాయి. దానితో డెడ్ బాడీ దగ్గర దొరికిన పెన్ డ్రైవ్లో కిల్లర్ చార్లీని ఎలా చంపారో మొత్తం కూడా రికార్డ్ అయి ఉంటుంది. కేసు విచారణలో భాగంగా రోడ్ సైడ్లో చిన్న షాప్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఆ అంబులెన్స్ డ్రైవ్ చేస్తున్న కిల్లర్ ఫేస్ కనిపిస్తుందేమో అని చెక్ చేయగా నిజానికి చార్లీ డ్రైవింగ్ సీట్లో డ్రైవ్ చేస్తూ కనిపిస్తాడు. దాంతో కిల్లర్ ఫేస్ని చూడలేకపోతారు. అదేవిధంగా క్రైమ్ సీన్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ని చెక్ చేసి పోలీసులు డేటాబేస్లోని క్రిమినల్స్ డేట్స్లో కంపేర్ చేయగా ఆ ఫింగర్ ప్రింట్ ఏ క్రిమినల్తో కూడా మ్యాచ్ అవ్వదు. దాంతో కిల్లర్ మీద ఇంతకుముందు ఎటువంటి క్రిమినల్ కేసు లేదు అని తెలుస్తుంది. ఆ వెంటనే రేచల్ అండ్ టీమ్ చార్లీ చనిపోయే ముందు ఫోన్లో మాట్లాడిన ఆ ప్రాస్టిట్యూట్ లైలాని పట్టుకొని పోలీస్ లైలాని ఎంక్వైరీ చేయగా లైలా రేచల్ని చూసి 2 సంవత్సరాల క్రితం క్లయింట్ నన్ను బుక్ చేసుకున్నాడు. ఆ క్లయింట్ దగ్గర నేను మొదటిసారి చార్లీ అండ్ చార్లీ ఫ్రెండ్ ముకుందను కలిశాను. 2 రోజుల తర్వాత నన్ను బుక్ చేసుకున్న ఆ క్లయింట్ సింగపూర్కి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి చార్లీ మరియు ముకుందన్ నన్ను బుక్ చేసుకుంటారు. అంతకు మించి నాకు ఏమీ తెలియదు అని అంటుంది. అదే టైంలో చార్లీ వైఫ్ మెర్లిన్ వచ్చి రేచల్ని కలిసి నాకు ఒక అన్నోన్ నంబర్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చిందని ఆ వాయిస్ మెసేజ్ని వినిపిస్తుంది. ఆ వాయిస్ మెసేజ్లో సిస్టర్, నా పేరు పీటర్, నీ భర్త చార్లీకి బెస్ట్ ఫ్రెండ్ని, ప్రస్తుతం సింగపూర్లో ఉంటున్నాను, చార్లీ చనిపోయాడు అని తెలిసింది, నేను వెంటనే అక్కడికి బయలుదేరాను, నువ్వు ధైర్యంగా ఉండు అని అంటుంది. ఆ వాయిస్ని వినిపించిన మెర్లిన్ ఈ పీటర్ ఎవరో కానీ నా భర్తకి క్లోజ్గా ఫ్రెండ్లా ఉన్నాడు, కానీ నా భర్త ఎప్పుడూ కూడా తన పీటర్ అనే ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పలేదు అంటుంది. అది విన్న రేచల్ ఈ పీటర్ని దగ్గరికి వస్తే నాకు కాల్ చేసి చెప్పు అని రేచల్ మెర్లిన్కి చెప్తుంది. పీటర్తో మాట్లాడితే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అంటుంది. ఆ రోజు రాత్రి రేచల్ తన ఇంట్లో ఉండగా ఎఫ్ఎంలో వర్క్ చేసే హన్నా మరియు నారాయణలు రేచల్ దగ్గరికి వెళ్ళి రేచల్ని కలిసి మీరు అడిగినట్లే మీ ఇంటర్వ్యూని ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసి తెచ్చాము అని ఆ పెన్ డ్రైవ్ని టేబుల్ మీద పెట్టి రేచల్తో మాట్లాడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మెర్లిన్ ఫోన్ చేసి ఆ పీటర్ ఇప్పుడే ఎయిర్పోర్ట్లో దిగాడు, డైరెక్ట్గా నీ దగ్గరికే వస్తున్నాడు అని కాల్ చేసి చెప్పాడు మేడం అని అనడంతో రేచల్ వెంటనే పీటర్తో మాట్లాడటం కోసం మెర్లిన్ ఇంటికి బయలుదేరగా హన్నా మరియు నారాయణలు మాత్రం వెళ్ళిపోతారు. అదే టైంలో కారులో వెళ్తున్న పీటర్కి ఒక మహిళ కాల్ చేసి నేనే నీ ఫ్రెండ్ని చంపిన మహిళని, ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తా అని ఒక అడ్రస్ చెప్పి పిలవడంతో పీటర్ వెంటనే మెర్లిన్కి కాల్ చేసి సారీ సిస్టర్, నేను నీ దగ్గరికి రావడం లేదు, ఇప్పుడే చార్లీని చంపిన వ్యక్తి ఫోన్ చేసింది, చార్లీని చంపింది ఒక మహిళ, నేను వెళ్ళి దాన్ని చంపి నీ దగ్గరికి వస్తానని అంటాడు. దాంతో మెర్లిన్ వెంటనే రేచల్కి కాల్ చేసి కిల్లర్ ఒక మహిళ అంట, పీటర్ కిల్లర్ని చెప్పిన ఒక అడ్రస్కి వెళ్తున్నాడు అది చెప్పడంతో రేచల్కి కూడా పీటర్ ఫోన్ని ట్రేస్ చేస్తూ వెళ్ళడం మొదలు పెడుతుంది. అలాగే పీటర్ ప్రమాదంలో ఉన్నాడని పోలీసులను అలర్ట్ చేసి సిటీ మొత్తం కూడా చెక్ పోస్టులను పెట్టించి పీటర్ కనిపిస్తే ఆపమని చెప్తుంది. అయితే పోలీస్ ఆఫీసర్ ఆనంద్ పీటర్ కార్ని చెక్ చేయకుండా
సరిగ్గా పీటర్ ఫేస్ చూడకుండానే పంపించి వేస్తాడు. దాంతో పీటర్ కిల్లర్ చెప్పిన ప్లేస్కి వెళ్ళగా కిల్లర్ పీటర్ని కొట్టి తన స్థావరానికి తీసుకువెళ్ళి వెల్డింగ్ మిషన్తో బాడీ మొత్తం కాల్చడం మొదలు పెడతాడు. ఆ తర్వాత రోజు పోలీస్ ఆఫీసర్ ఆనంద్ కార్లోనే పీటర్ డెడ్ బాడీని మొత్తం కాల్చడం మొదలు పెడతాడు. ఆ తర్వాత రోజు పోలీస్ ఆఫీసర్ ఆనంద్ కార్లోనే పీటర్ డెడ్ బాడీ మరియు పీటర్ని చంపిన వీడియో ఉన్న పెన్ డ్రైవ్ దొరుకుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ కార్లో డెడ్ బాడీ దొరకడంతో ఆ న్యూస్ చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. పై ఆఫీసర్ నుంచి రేచల్పై ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆఫీసర్ ఆనంద్ కూడా తమ కార్లో డెడ్ బాడీని పెట్టినందుకు కోపంగా ఉంటాడు. కిల్లర్ కోసం వెతుకుతూ ఉంటాడు. కిల్లర్ పెన్ డ్రైవ్తో పంపించిన అన్ని వీడియోస్ని చెక్ చేసిన రేచల్కి ఒక ట్విస్ట్ తెలుస్తుంది. వెంటనే పోలీసులు ఎఫ్ఎంలో వర్క్ చేసే హన్నా ఇంటికి వెళ్ళి హన్నాని కస్టడీలోకి తీసుకోగా హన్నా నారాయణ్కి కాల్ చేసి పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నారని అంటుంది. దాంతో నారాయణ్ వారికి కావాల్సింది నేనే కదా, నిన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని తాను ఉన్న అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మనడంతో రేచల్ అండ్ టీం వెళ్ళి నారాయణ్ని అరెస్ట్ చేసి హన్నాని వదిలేస్తారు. దాంతో కిల్లర్ మీద కోపంతో ఉన్న ఆఫీసర్ నారాయణ్ని బాగా కొడతాడు. ఈలోపు రేచల్ రావడంతో నారాయణ్ని ప్రాణాలతో వదిలిపెడతాడు. కస్టడీలో ఉన్న నారాయణ్ విచిత్రంగా ఏవో మంత్రాలు చదువుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. రేచల్ నారాయణ్ ముందుకు వెళ్ళగా రేచల్ నారాయణ్ని చూసి నువ్వు నన్ను ఎలా కనిపెట్టావో తెలుసుకోవచ్చా అని నారాయణ్ రేచల్ని అడుగుతాడు. అప్పుడు అది విన్న రేచల్ నువ్వు దొరకకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నావు, కానీ చంపేటప్పుడు రికార్డ్ చేసి వాటిని మాకు పంపించి తప్పు చేశావు. వాటిలో ఒక వీడియోలో నువ్వు వాడిన కత్తి చాలా కొత్తదనుకుంటా. ఎంత కొత్తది అంటే ఆ కత్తి ఉన్న రిఫ్లెక్షన్లో నీ ఫేస్ కనిపించేలా చేసింది. అలా నీ ఫేస్ సగం కనిపించడంతో నీ మీద నాకు డౌట్ వచ్చింది. నువ్వు ఈ మధ్య నా ఇంటర్వ్యూ ఫైల్ ఇవ్వడానికి ఒక పెన్ డ్రైవ్ని తీసుకొని వచ్చి నా టేబుల్ మీద పెట్టి వెళ్ళావు. కాబట్టి ఆ పెన్ డ్రైవ్ మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ని క్రైమ్ సీన్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూస్తే కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది అని చెప్తుంది. ఆ వెంటనే రేచల్ నారాయణ ఫోన్ సిగ్నల్స్ని మర్డర్స్ జరిగిన టైంలో నారాయణ్ ఏ లొకేషన్లో ఉన్నాడో అని ట్రేస్ చేసి నారాయణ్ని చంపడానికి వెళ్తున్న ఆ స్థావరానికి వెళ్ళగా అక్కడ అన్ని ఎవిడెన్స్తో పాటు ఒక ఫోన్ కూడా దొరుకుతుంది. ఆ ఫోన్లో నారాయణ్ది ఒక సెల్ఫీ వీడియో దొరుకుతుంది. దాన్ని ప్లే చేసి చూడగా ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి మొదట్లో చెన్నైలో గాయత్రి సీక్రెట్ ఆపరేషన్ చేసి మురుగన్ డ్రగ్స్ మొత్తం పట్టించగా మురుగన్ గాయత్రి అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. అయితే నిజానికి ఆ డ్రగ్స్ బిజినెస్ మొత్తం చనిపోయిన ముకుందన్ మరియు చార్లీ మరియు పీటర్వి. మురుగన్ ద్వారా బిజినెస్ మొత్తం నడిపిస్తుంటారు. గాయత్రి వల్ల నష్టం జరగడంతో పోలీస్ ఆఫీసర్ ఆనంద్ సహాయంతో గాయత్రి సిస్టర్ని మరియు గాయత్రి మదర్ని ముగ్గురిని కూడా దారుణంగా రేప్ చేసి తీవ్రంగా కొట్టి వెంటనే మురుగన్కి కాల్ చేసి మేము గాయత్రి వాళ్ళ ఫ్యామిలీకి బుద్ధి చెప్పాం, నువ్వు వచ్చి ఆధారం లేకుండా ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా చేయి అని చెప్పి వెళ్ళిపోతారు. అయితే మురుగన్ వచ్చి నిప్పు అంటించేలోపు కొన ఊపిరితో ఉన్న గాయత్రి మదర్ మాత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేసి తన చిన్న కొడుకు అయినటువంటి నారాయణ్కి జరిగింది మొత్తం చెప్పి వెంటనే ఇంటి దగ్గరికి వెళ్ళి చూడగా ఈ గ్యాప్లో మురుగన్ మనుషులు ఇంటికి నిప్పు అంటించి వేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆఫీసర్ ఆనంద్కి కేరళకి ట్రాన్స్ఫర్ అవ్వగా పీటర్ సింగపూర్కి వెళ్ళిపోగా చార్లీ మరియు ముకుందన్లు కూడా కేరళకి షిఫ్ట్ అయ్యి ఉండటంతో నారాయణ్ పగ తీర్చుకోవడానికి కిల్లర్గా మారి వాయిస్ చేంజ్ యాప్తో ఫిమేల్ గొంతుతో మాట్లాడుతూ ఉండటం వాళ్ళని చంపడం మొదలు పెడతాడు. అలా జరిగింది తెలుసుకున్న రేచల్ స్టేషన్ దగ్గరికి బయలుదేరి స్టేషన్లో ఉన్న ఆఫీసర్ ఆనంద్ నారాయణ్ని చూసి నవ్వుతూ నువ్వు పగ తీర్చుకోవడానికే వచ్చావు అని నాకు తెలుసు. అందుకే పీటర్ ఎయిర్పోర్ట్ నుంచి నీ దగ్గరికి వస్తున్నప్పుడు కావాలనే పీటర్ కార్ ఆపకుండా వదిలేశాను. అలా చేస్తే పీటర్ నిన్ను చంపేస్తాడనుకున్నా కానీ నువ్వు మాత్రం బ్రతికిపోయావు. నీ చావు నా చేతుల్లో ఉంది అని కొడుతూ ఉంటాడు. అయితే నారాయణ్ మాత్రం నవ్వి మీరు అరెస్ట్ చేస్తే నేను అరెస్ట్ అవ్వలేదు, నేను అరెస్ట్ అవ్వాలి అనుకున్నాను కాబట్టి అరెస్ట్ అయ్యాను. ఏమీ తెలియని బ్రాహ్మణ కుటుంబాన్ని నాశనం చేశావు, అందుకే నేను పరశురాముడిలా వేటాడటానికి వచ్చాను అని చెప్పి ఆ ఆఫీసర్ ఆనంద్తో ఫైట్ చేసి ఆనంద్ని చంపేసి వెంటనే పోలీసులకి లొంగిపోతాడు. అక్కడితో ఈ మూవీకి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.